హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫ్రైడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. అమ్మ అయితే మా కోసం పప్పు నానబెట్టింది టిఫిన్ కోసం అని చెప్పి. అయితే అమ్మ ఏమన్నదంటే, నేను చిట్టుగారులు వేస్తాను అమ్మ అన్నది. అమ్మ ఆయిల్ ఫుడ్ నేను అసలు తిన్నా అంటే, నువ్వు తినకపోతే అమ్మా అని పిల్లలైనా తింటారు కదా అని చెప్పేసి అన్నది. అందుకోసమని పప్పు అయితే క్లీన్ చేసుకుంటుంది. అయితే అమ్మ పప్పు గార్లిక్ కాకుండా ఇడ్లీకి రుబ్బేసింది. అప్పుడు నేనే చూసాను, ఏంటి రుబ్బు ఇంత పలచగా ఉంది ఏటమ్మా అని చెప్పేసి చూస్తే వాటర్ ఎక్కువ వేసింది అనమాట. చాలా ఫీల్ అయ్యింది. అయ్యో పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను పప్పు కూడా ఎక్కువ నానబెట్టాను అమ్మ, అటువంటిది నేను నెయ్యి ఎక్కువ వేస్తానని చెప్పేసి చాలా ఫీల్ అయింది. పర్లేదులే ఇడ్లీ తినేస్తాంలే అని చెప్పేసి అన్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా మన డైలీ రొటీన్ అయితే మర్చిపోకూడదు కదా. నేనైతే హాట్ వాటర్ విత్ లెమన్ అయితే కలుపుకొని నేను తాగాను. అప్పుడు మా అమ్మ అంటే, ఇంత చెంబుతో వాటర్ తాగుతున్నావా అని చెప్పేసి అన్నది. అమ్మ దీనికన్నా మా ఇంటి దగ్గర ఇంకా పెద్ద చెంబు ఉంటుంది, దాంతో అయితే నేను తాగుతాను అని చెప్పేసి అన్న. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగితే వామిటింగ్ లాగా అయితే అనిపిస్తుంది కదా, బట్ నాకు అలవాటు అయిపోవడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నేనైతే హాట్ వాటర్ విత్ లెమన్ అయితే కలుపుకొని తాగేశాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు న్యూస్ పేపర్ అయితే వేయించుకుంటున్నారు. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి నేనే కదా ఒకరి తర్వాత ఒకరు మేము న్యూస్ పేపర్లు అయితే చదివేవాళ్ళం. అయితే అప్పుడు న్యూస్ పేపర్ చాలా ఎక్కువగా ఉండేది, మెయిన్ ఎడిసిన్ అని చెప్పేసి ఉండేది. బట్ ఇప్పుడు న్యూస్ పేపర్ చాలా తక్కువ అయితే ఉన్నది. ఇంకా ఎడిసిన్ రావట్లేదు, అంతా మెయిన్లోనే ఎడిసిన్ కూడా ఒక పేపర్లాగా పెట్టేశారనమాట. సండే మాత్రం బుక్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంకా ఆ మెమరీ నాకు బాగా గుర్తొచ్చింది. ఇంకా అమ్మ అయితే వడలు అయితే చేయలేదు కదా, ఇడ్లీ అయితే పెట్టేసింది. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ, ఇంకా ఇడ్లీ ఇంకా ఆవిరికుడుమ అంటారు కదా, అవైతే పెట్టింది. చాలా సాఫ్ట్గా ఉన్నది. నేనైతే 2 ఇడ్లీ అయితే తిన్నాను. ఫస్ట్ మా పిల్లలకి తినిపించేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరికీ కలిపి నేను ఒక ఆవిరికుడుమ అయితే తినిపించేస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను 2 ఇడ్లీ తిన్నాను చూసి మా అమ్మ అయితే షాక్ అయిపోయింది. ఏంటి నీ తిండి, పోనీ మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదమ్మా, మా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్నది. లేదమ్మా సంక్రాంతి వరకే నేను కరెక్ట్గా ఉంటాను అని చెప్పేసి అయితే అన్నాను. ఇంకా వేడిగా కాలిపోతుంది అనమాట. నాకు ఏంటంటే వేడి ఇడ్లీ తింటే చాలా ఇష్టం. చాలా వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. ఇంకా ఆ వేడే నేను మా పిల్లలకి పెట్టేస్తే మా పాప అయితే అసలు తినలేకపోతుంది అనమాట. ఇంకా ఆ ఆవిరి కూడా మొత్తం మా 2 పిల్లలు అయితే తినేశారు. ఇంకా మేము టిఫిన్ చేసేసిన తర్వాత అమ్మ ఏమో లంచ్కి ఏం వండమంటారు అని చెప్పేసి అడిగింది. అయితే మా పాపకి చికెన్ తర్వాత ఫేవరెట్ డిష్ ఏదైనా ఉన్నది అంటే అది బెండకాయ మాత్రమే. అమ్మమ్మ నాకు బెండకాయ ఫ్రై చేయవా అని చెప్పేసి అన్నది. ఇంకా అమ్మ అయితే షాప్కి వెళ్ళి బెండకాయలు తెచ్చి బెండకాయ ఫ్రై విత్ ఇంకా మనకి ఏదైనా రసం ఉండాల్సిందే, రసం ఇంకా రైస్ కూడా పెట్టేసింది అనమాట. మా పాపకి ఏదైనా అంటే కూరగాయల్లో బాగా ఇష్టమైనది ఏదైనా ఉన్నది అంటే బెండకాయ. ఇంకా ఇంట్లో అయితే సపోటా పళ్ళు ఉన్నాయి, నాకు చాలా ఇష్టం. డైటింగ్లో అసలు సపోటా తినకూడదు అంటారు. ఎంత డైటింగ్లో ఉన్నా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ అయితే తినకుండా ఉండలేం కదా. అంటే ఫుడ్ ఏదైనా తగ్గించవచ్చు, కానీ ఫ్రూట్స్ విషయంలో అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అందులో సపోటా విషయంలో అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నాకు సపోటా ఒకటి, సీతాఫలం ఒకటి చాలా ఇష్టం. బట్ చాలా వరస్ట్గా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి కానీ సపోటా ఏంటంటే విప్పితే రెడ్ కలర్గా కొంచెం ఉంటుంది, కానీ ఇది చాలా బ్లాక్ కలర్గా ఉంది. ఇంకా మా అమ్మ అయితే వద్దు పడిసేసి అన్నది. నా మనసు ఒప్పక నేను ఒక 2 అయితే తిన్నాను, చాలా చప్పగా ఉన్నది. ఇంకా 11:30 ఆ టైంకి అయితే నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను, బెండకాయ ఫ్రై. ఇంకా నైట్ అమ్మ మా కోసం వండిన వంకాయ కర్రీ. వద్దులే అమ్మ ఎందుకు వదిలేసి అని చెప్పేసి అన్నది. అయినా కూడా నేను ఇంకా వద్దు, పర్లేదు ఏమైపోద్ది నైటే కదా ఉండవు అని చెప్పేసి నేను వంకాయ కర్రీ కూడా వేసుకొని తినేసాను. ఆ తర్వాత నేను పాప మా ఫ్రెండ్ కలిపి మా ఫ్రెండ్ వాళ్ళ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాము. నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి, ఇంకా మా పాపకి హెయిర్ కట్ కూడా చేయిద్దామని చెప్పేసి. చూసారు కదా, తనే నా ఫ్రెండ్ అనమాట. 1 to 10th వరకు మేము కలిసి చదువుకున్నాము. వేరే ఫ్రెండ్ కూడా ఉంది, బట్ తనకి అస్సలు వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు. నేను చెప్పాను కదా, చాలా వీడియోల్లో చెప్పాను, ఎవరికైనా ఇష్టం ఉంటేనే నేను నా వీడియోలో వాళ్ళని అయితే చూపిస్తాను, ఇష్టం లేకపోతే మాత్రం అస్సలు నేను చూపించను. తనకైతే అస్సలు ఇష్టం లేదు. వద్దు పావని అని చెప్పేసి అన్నది. సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే లైట్ తీసుకున్నాను. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే పాపకి హెయిర్ కట్ చేస్తుంది. మా పాప అయితే ఎంత చక్కగా చేయించుకుందో, చిన్న పంకు కూడా కట్ చేసింది అనమాట. తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఐబ్రోస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు.
నేనైతే మా ఫ్రెండ్స్‌కి తోడు వెళ్ళేదాన్ని గానీ బ్యూటీ పార్లర్‌లకి నేనైతే ఒక్కసారి కూడా చేయించుకునేదాన్నే కాదు. చూసారు కదా వీడియోలో కనిపిస్తున్న మా ఫ్రెండ్ అయితే నాకు "ఏం కాదు పావని నువ్వు చేయించుకో. నీకు నేను చేస్తాను కదా! నీకు నచ్చకపోతే నెక్స్ట్ నుంచి వద్దులే" అని చెప్పేసి నన్ను బాగా మోటివేట్ చేసింది. నా ఐబ్రోస్ మీద ఫస్ట్ చెయ్యి ఎవరిదైనా పడింది అంటే అది నా ఫ్రెండ్‌దే. ఇప్పటికీ కూడా నేను ఎక్కడ చేయించుకోవడానికి అసలు ఇష్టపడను. ఎప్పుడైనా నర్సీపట్నం వెళ్తేనే నేను తన దగ్గర మాత్రమే చేయించుకుంటాను. అంత బాగా చేస్తదనమాట. చాలా చాలా బాగా చేస్తది. మీ ఫ్రెండ్ కదా అంత గొప్పలు చెప్తున్నారని అయితే అనుకోవద్దు. నర్సీపట్నం దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కూడా తన బ్యూటీ పార్లర్‌కి వెళ్ళండి. తను మాత్రం ఎక్సలెంట్‌గా మనకి ఫేషియల్స్ కానీ, ఐబ్రోస్ కానీ, మీ పెళ్ళిళ్ళకి ఇంకా ఫంక్షన్లకి ఏదైనా మెహందీ కానీ ప్రతీది కూడా తను చేస్తుంది. చాలా రేట్లు కూడా మనకు చాలా రీజనబుల్‌గా ఉంటాయి. చూసారు కదా మా పాపకు ఫైనల్‌గా ఇంకా హెయిర్ కట్ అయితే చేసేసింది. చూసారా ఎంత స్టైల్ చేస్తుందో మా పాప అయితే. చాలా చక్కగా చేస్తదనమాట. నాకు చాలా చాలా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి. నాకు ఫ్రెండ్స్ అనే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళలో నా మంచి కోరే ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకదాయి. చాలా అంటే చాలా నా మంచి కోరుతుంది. నాకు ఏదైనా బాధ అనిపించినా కొంతమందికి నేను షేర్ చేసుకుంటాను. ఒక ఇద్దరు ముగ్గురికి అందులో దీన్ని కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి ఇంకా దోశ విత్ టమాటా చట్నీ అయితే నేను 5:30కి అయితే తినేసాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు కామన్ కదా. కానీ ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. కానీ మనం మంచి కూర ఫ్రెండ్స్ అయితే కొంతమందికే ఉంటారు. ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని. నాకు మా ఫ్రెండ్స్ దేవి, పద్దు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఏ విషయంలోనైనా కూడా. ఈవెన్ నా యూట్యూబ్ విషయంలో కూడా నాకు స్టార్టింగ్లో అయితే మా ఫ్రెండ్ అయితే ఏకంగా తన బ్యూటీ పార్లర్లోనే నా ఛానల్ నేమ్ కూడా పెట్టేసింది. అంత ప్రేమ అనమాట. నేను నర్సీపట్నం వెళ్ళానంటే చాలు కంపల్సరీగా మా ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇంకోసారి ఎప్పుడైనా నర్సీపట్నం వెళ్తే పద్ధతితో మంచి వీడియో అయితే తీస్తాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.